హలో, వెల్కమ్ టు 24 ట్రిక్స్ విద్యాలయం. మేరీ క్యూరీ అంటే మేడం క్యూరీ కనుగొన్న మూలకాలు ఏమిటి, రేడియోధార్మికత అంటే ఏమిటి, మరియు ప్రోటాన్ న్యూట్రాన్స్ అంటే ఏమిటి అన్నీ కూడా ఈజీ కోడ్ రూపంలో నేర్చుకుందాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. టాపిక్లోకి వచ్చేసి మేడం క్యూరీ లేదా మేరీ క్యూరీ కనుగొన్న ముఖ్యమైన మూలకాలు గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి మేడం క్యూరీ మూలకాలు ఓ అండ్రా. ఇక్కడ ఓ అంటే పొలోనియం, రా అంటే రేడియం. సెకండ్ కోడ్ వచ్చేసి మేడం క్యూరీ కనుగొన్న మూలకాలు రేడియోధార్మిక మూలకాలు కాబట్టి రేడియోలోని మొదటి అక్షరంతో కోడ్ స్టార్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కోడ్ వచ్చేసి రేపో. రే అంటే రేడియం, ఓ అంటే పొలోనియం. రేడియోధార్మిక మూలకాలు అంటే ఏమిటి? రేడియోధార్మిక మూలకాలు అస్థిర పరమాణు కేంద్రకాలను అంటే అస్థిరమైన పరమాణు కేంద్రాలను కలిగి ఉన్న మూలకాలు. కేంద్రకంలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఒక పరిమితికి మించి ఎక్కువైతే ఆ కేంద్రకాలు చిన్న కేంద్రకాలుగా మారే ప్రయత్నం చేస్తాయి. కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్య పరిమితికి మించి ఎక్కువైతే ఆ యొక్క కేంద్రకాలు చిన్న కేంద్రకాలుగా మారే ప్రయత్నం చేస్తాయి. అలా మారే క్రమంలో ఆ యొక్క కేంద్రకాల నుంచి ఆల్ఫా, బీటా, గామా కిరణాల రూపంలో శక్తిని కోల్పోతూ స్థిరమైన కేంద్రకాలుగా మారుతాయి. ఈ మొత్తం ప్రక్రియనే రేడియోధార్మికత అంటారు. మరియు ప్రోటాన్లు అంటే పాజిటివ్ కణాలని గుర్తుపెట్టుకోవాలి. ప్రోటాన్లు అంటే పాజిటివ్, ప్రోటాన్లు అంటే పి పాజిటివ్ మ్యాచ్ అయింది కాబట్టి ప్రోటాన్లు అంటే పాజిటివ్. న్యూట్రాన్లు అంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ అంటే న్యూట్రాన్లు నెగిటివ్, ఎన్ మ్యాచ్ అయింది కాబట్టి న్యూట్రాన్లు అంటే నెగిటివ్, ప్రోటాన్లు అంటే పాజిటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. రేడియం పరమాణు సంఖ్య వచ్చేసి 88. ఇది రేడియోధార్మిక మూలకం. పొలోనియం పరమాణు సంఖ్య 84. ఇది రేడియోధార్మిక మూలకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి.